రామగుండంలో సింగిరేణి బాయిబాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. OCP-3 బేస్ వర్క్ షాప్లను సందర్శించిన కవిత కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణిలో ఇప్పటికీ బ్రిటిష్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. కార్మికులు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే ఛార్జ్షీట్లు, మెమోలు ఇస్తున్నారని విమర్శించారు. అధికారులు, యాజమాన్యం ఒత్తిడితో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే గతంలో తీసుకొచ్చిన కొన్ని విధానాల వల్ల కార్మికులకు నష్టం జరిగిందని అంగీకరించిన కవిత తమ వల్ల జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్తున్నామని వ్యాఖ్యానించారు. కార్మికుల హక్కులను తిరిగి సాధించి పెడతామని హామీ ఇచ్చారు. మెడికల్ స్కీమ్ అమలు, డిపెండెంట్ ఉద్యోగాలు అలియాస్ పేపర్లపై విజిలెన్స్ కేసులు, ఓపెన్ కాస్ట్ గనుల్లో భద్రతా సమస్యలు, కార్మికుల క్వార్టర్స్ వంటి అనేక అంశాలపై ఆమె మాట్లాడారు. సింగరేణి కార్మికుల విద్య, వైద్యం, ఉపాధి విషయంలో ప్రత్యేక చర్యలు అవసరమని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటానని, కాంట్రాక్టర్ల పక్షాన కాదని స్పష్టం చేశారు. ప్రజల కోసం కొత్త పార్టీని ఏర్పాటు చేశానని, అవకాశం ఇస్తే నిజమైన మార్పు తీసుకొస్తానని చెప్పారు. సింగరేణిలో కార్మికుల సమస్యలపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.